బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెజ్జూరు మండలంలోని సుష్మి గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగింది. 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిపూర్ టీ మండలం చీలాపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలకు ప్రమాదంగా మారింది. కొమరం భీం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో కురుస్తున్నాయి. బెజ్జూరు మండలంలోని సుష్మి గ్రామ సమీపంలో వాగెత్తి ఉప్పొంగింది. ఇక 12 గ్రామాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సిరిపూర్ టీ మండలం చీలాపల్లి ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ప్రమాదంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరి లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారా? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని భారీ నుంచి మోస్తారు వర్షాలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానైతే తడిసి ముద్దవుతోంది. నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారీ చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి వచ్చిన తరుణంలో గత రాత్రి నుంచి పడుతున్న వర్షాలతో అయితే కొంత ఉపశమనం అయితే ఇటు రైతులతో పాటు రైతులకైతే కలిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ గుడాలకైతే రవాణా కష్టాలు అయితే తప్పడం లేదు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షంతో అయితే కొమరం భీం జిల్లాలోని బెజ్జూరు మండలంలోని సుష్మీరు ఒర్రే ఇటు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అయితే దాదాపుగా 12 గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే ఉండగా ఇటు సిరిపూర్ టీ మండలంలోని చీలపల్లి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి కల్వర్టు పైపులు భారీ వర్షాల కొట్టుకుపోవడంతో కూడా దాదాపుగా 10 గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయాయి. అయితే ఇటు గుండికి సంబంధించినటువంటి అశ్వబాద్ నుంచి గుండి గ్రామానికి వెళ్లేటటువంటి లోతట్టు వంతెన కల్వర్టు కూడా కొట్టుకపోవడంతో అయితే ఇటు గుండి గ్రామానికి సంబంధించి కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. దాదాపుగా గుండి గ్రామానికి సంబంధించి కూడా 15 ఏళ్లుగానైతే ఇటు వంతెన పనులు అయితే కొనసాగుతున్నాయి తప్ప ఇప్పటి వరకు వంతెన పూర్తి కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే పెనుగంగా ప్రాణహిత నదులు కూడా ఉప్పొంగి అయితే ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు ఇటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో ఇటు నది తీరాన ఉన్న గ్రామాలతో పాటు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత తీరాన ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ అయితే చేశారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులు అయితే డప్పు చాటింపులు వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు సుష్మీరు ఒర్రెకు సంబంధించి కూడా ఉదయం వేళ ఇటు చింతల మానపల్లి మండలానికి వెళ్ళినటువంటి వివిధ గ్రామాల ప్రజలు తిరిగి ఇంటికి తిరుగు ప్రయాణం కాగా పూర్తిగా లో లెవెల్ వంతెన ఉండడంతో వంతెనపై నుంచి భారీగా వరద నీరు పోతా ఉండడంతో అయితే వారందరూ కూడా ప్రాణాలకు తెగించి కూడా ఒకరినొకరు పట్టుకొని లోతట్టు లో లెవెల్ వంతెనను దాటుతూ ఉండడం అయితే పూర్తిగా ఇది ప్రాణాలకు తెగించి కూడా వారైతే ఈ రహదారి గుండానైతే ప్రయాణం సాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ ఉన్నాయి. కానీ అధికారులకు తాము వంతెనలు నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇటు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారుల దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదంటూ కూడా ఇటు ఆదివాసీ గుడాల ప్రజలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఏడాదైనా లో లెవెల్ వంతెనలన్నిటిపై వంతెనలు పూర్తి చేసి తమకు రవాణా కష్టాలు లేకుండా చూడాలంటూ ఆదివాసీ గుడాల గ్రామాల ప్రజలు అయితే కోరుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ప్రియుడి కోసం కసాయి